సార్ మేము ఫుడ్ తీసుకోవడానికి అప్పుడే బయలుదేరాం. అప్పుడు లిఫ్ట్ దగ్గరికి రాగానే ఆ లిఫ్ట్ లో నుంచి ఇద్దరు బయటికి రావడం చూసాము. వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలుసు. మళ్ళీ చూస్తే గనక గుర్తుపెట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాం సార్. మీరు వెళ్లే దారిలో రూబన్ని గాని స్నేహాన్ని గాని చూసారా? లేదు సార్. చూసాం సార్. ఎప్పుడు రా? నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా అప్పుడు. సార్ మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తర్వాత సార్ మా బండి కింద పార్కింగ్ లో ఉంది. ఎవర్రా బండికి డాష్ ఇచ్చిందే? ఏరా నీ కళ్ళు కనబడవా? ఇంకాస్త గుర్తుండొచ్చుగా. ఈసారి ఇంకోసారి ఎందుకు? ఇప్పుడే చేయరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొట్టానంట. బండిని గుర్తించాలక మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు రూబన్ ఫ్లాట్ కి వచ్చిన మనుషులే ఉంటారు అనుకుంటా సార్. సార్ 80లో ఎవరో ఉన్నట్టున్నారు, కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇదిగో వీళ్ళ పేరు, అడ్రస్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకో. ఏంటి సార్, డోర్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేసావు? మంచి నిద్రలో ఉన్నాను సార్. ఈ టైంలో ఎవడో పడుకొని నిద్రపోయేది? ఆ పక్క ఫ్లాట్ లో స్నేహ ఇంకా రూబన్ని హత్య చేశారు, నీకు తెలుసా? అయ్యో లేదు సార్, నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చి ఈ పెయింటింగ్ లో బిజీగా ఉన్నాను సార్. నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు? ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. నిన్న వర్క్ అయిన తర్వాత నువ్వు ఎన్నింటికి వచ్చావు? రోజు వచ్చేలాగే సార్. రోజు వచ్చినట్టే ఏంటి? టైం లేదా? చెప్పు. ఒక 10:30 సార్. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లాట్ లో ఏదైనా శబ్దం వినిపించిందా? శబ్దం ఏమైంది? ఏం నిర్ణయించుకున్నావు? నిన్నే అడిగేది, చెప్పు. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి ఇదే మాట చెప్పడం చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? నా మొహం మీద కొట్టినట్టుగా తలుపేసేసాడు సార్. తర్వాత ఇంకా నేను నా రూమ్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వంటగదిలో వంట చేస్తూ అయిపోయాక ఇంకా పెయింటింగ్ టీ షర్ట్లో ఏంటిది? టీ షర్ట్లో మరకేంటి? పెయింటింగ్ వేసేటప్పుడు అది పెయింట్ అంటుకుంది సార్. నీ చేతికి గాయం ఏంటి? ఎలా అయింది? సార్ నిన్న రాత్రి ఎలా జరిగిందో నాకు అసలు కరెక్ట్గా గుర్తులేదు సార్. అనిల్ సార్, ఇతన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించు.